హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. మీలో ఎంతమందికి తెలుసు బీరకాయతో పుల్లగూర చేసుకోవచ్చు? అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను 2 బీరకాయలు తీసుకున్నాను, ఒక 5 టమాటోస్ అండ్ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్, కొంచెం కొత్తిమీర అండ్ వెల్లుల్లి, చింతపండు అండ్ 1 ఆనియన్. ఇప్పుడు కుక్కర్లో ముందుగా చిల్లీస్ అనేది స్ప్లిట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే బీరకాయకి లైట్గా పీల్ తీసేసి ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. బీరకాయలు జల్దీనే కుక్ అయిపోతాయి కాబట్టి అవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. అండ్ ఆల్సో మనం తినేటప్పుడు ఆ పీసెస్ తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బీరకాయ పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక ఇందులోనే టొమాటోస్ కూడా మీడియం సైజ్ లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే మేము 5 టమాటోస్ తీసుకున్నాము. అండ్ చిల్లీస్ మీ స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి. అండ్ 1 ఆనియన్ ఇలా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఇందులో కొంచెం చింతపండు అండ్ ఒక ఎంటైర్ వెల్లుల్లిలో హాఫ్ ఇప్పుడు యాడ్ చేస్తాం. రిమైనింగ్ వెల్లుల్లి తర్వాత పెట్టుకునేటప్పుడు యాడ్ చేస్తాము. అండ్ ఇందులోనే కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. పసుపు ఒక 1 స్పూన్ అండ్ టేస్ట్ కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని టీ గ్లాస్ లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయాక ఎక్సెస్ ఏమైనా వాటర్ ఎక్కువ ఉంటే అవి తీసేసుకోండి. ఇది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటది ఎప్పుడైనా పుల్లగూర అనేది. ఆల్మోస్ట్ అన్ని వాటర్ తీసేసుకోండి. ఇది లూజ్ గా ఉంటే అంత టేస్టీగా ఉండదు, కొంచెం థిక్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఎక్సెస్ వాటర్ తీసేసాక ఇప్పుడు పప్పు గిత్తితో ఇవన్నీ బాగా స్మాష్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా మెదిగిపోవాలి, అంతవరకు పప్పు గిత్తితో స్మాష్ చేసుకోవాలి. ఇలా ఇదంతా స్మాష్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు మనం తిరువాత పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇందులో కొన్ని వెల్లుల్లి, కొన్ని మెంతులు, కొన్ని జీరా యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అండ్ 1 ఆనియన్ ఇలా స్లైసెస్ కట్ చేసుకునేవి యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులోనే కరివేపాకు అండ్ డ్రైడ్ మిర్చి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేశాక ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇవి ఇలా రోస్ట్ అయ్యేటప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇమీడియట్ గా మనం స్మాష్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండే బీరకాయ పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ఇలా ట్రై చేయకుంటే చేయండి, చాలా బాగుంటుంది. ఎస్పెషలీ వేడి అన్నంలోకి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రాగి ముద్ద, దోశ, చపాతి, గుంత పొంగనాలు అన్నిట్లకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్.